హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం చెప్పబోయే వీడియో మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఏ ఎగ్జామ్కైనా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ 10 MCQ ట్రిక్స్ అనేది మీరు చూస్తే సమాధానం తెలియనప్పుడు, ఎగ్జామ్లో మీకు సమాధానం తెలియనప్పుడు ఈ ట్రిక్స్ పాటిస్తే మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే 20 to 30 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ అవుతాయి. ఓకేనా? మీకు ఏదో ఒకటి సమాధానం చేసే బదులు ఇప్పుడు నేను చెప్పబోయే ఇంపార్టెంట్ ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ సంబంధించి MCQ ట్రిక్స్ అనేది చెప్తాను. ఓకేనా? వాటికి సంబంధించి ట్రిక్ చెప్తూ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దానివల్ల మీకు ఎలాంటి క్వశ్చన్స్ కి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు అనేది మీకు పూర్తిగా ఐడియా వస్తుంది. ఓకేనా? ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి చూడాల్సిన వీడియో. ఎందుకంటే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా మందికి దగ్గరలో 1-2 మార్కులతో కానీ, 5 మార్కులతో కానీ, 10 మార్కుల లోపల జాబ్ మిస్ అయిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు. ప్రతి ఒక్క ఎగ్జామ్ కి వేలల్లో ఉంటారు. 10 మార్కుల లోపల జాబ్ మిస్ అయిన వాళ్ళు. అలాంటి విద్యార్థులకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ప్రిపేర్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ చేయాలి. వచ్చిన క్వశ్చన్స్ చేసిన తర్వాత ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు 40 to 50 క్వశ్చన్స్ అనేది తెలియని క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 150 క్వశ్చన్స్ ఉన్న ఎగ్జామ్లో మన 40-50 క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా మనకు ఐడియా లేని క్వశ్చన్సే ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వస్తే, ఓకే, ఇందులో మొదటగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించి చెప్తాను. మొదటగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి చూడండి. ఇప్పుడు ఇండియన్ పాలిటీలో ఎక్కువగా నియామకాలకు సంబంధించి, అపాయింట్మెంట్ సంబంధించి కానీ, తొలగింపులకు సంబంధించి కానీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా అలాంటి క్వశ్చన్స్ 1-2 ఉంటాయి. ఇప్పుడు వీరిని ఎవరు నియమిస్తారు, వీరిని ఎవరు తొలగిస్తారు అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలాంటి క్వశ్చన్స్ సంబంధించి అథారిటీ హైరార్కీ రూల్ అంటారు. దీనికి సంబంధించి పాలిటీ ప్రశ్నలలో ఎక్కువగా రాజ్యాంగ పదవుల నియామకం, అపాయింట్మెంట్ సంబంధించి కానీ, లేకపోతే రిమూవల్, తొలగింపుకు సంబంధించి కానీ ప్రశ్నలు అడిగినప్పుడు మీకు వాటికి సంబంధించిన సమాధానం తెలియకపోతే, ఎప్పుడైనా కానీ తెలిస్తే పెట్టండి. ఖచ్చితమైన సమాధానం తెలిసినప్పుడు పెట్టండి, ఎలిమినేషన్ చేసి కూడా పెట్టండి. కంప్లీట్గా దాని గురించి అవగాహన లేనప్పుడు మాత్రం ఏం చేస్తారంటే, అలాంటప్పుడు కేంద్ర స్థాయిలో అయితే రాష్ట్రపతి అనే ఆప్షన్ ఉంటుంది. ప్రెసిడెంట్ సంబంధించి ఆప్షన్లో నియామకాలకు సంబంధించి కానీ, తొలగింపులకు సంబంధించి కానీ రాష్ట్రపతి అనే ఆప్షన్ ఉంటుంది. ఏంటి? సెంట్రల్ సంబంధించి. ఓకేనా? మరి స్టేట్ సంబంధించి గవర్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్వశ్చన్లో స్టేట్కి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి నియామకాలు కానీ, తొలగింపు కానీ సంబంధించి ఉంటే గవర్నర్ సంబంధించి ఆప్షన్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్వశ్చన్ చెప్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంబంధించి ఎవరు నియమిస్తారు? దీనికి సంబంధించి ఆప్షన్లు చూడండి. పార్లమెంటు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఐడియా లేదు. ఐడియా లేనప్పుడు ఏదోటి పెట్టదు ఎప్పుడైనా కానీ. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, తెలియనప్పుడు తొందరలో ఏదో ఒకటి కొన్ని ఏలు పెట్టేసి, కొన్ని బీలు పెట్టేసి, కొన్ని సీలు పెట్టేసి వస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. చాలా కష్టపడి సంవత్సరాల తరబడి చదువుతారు. లాస్ట్లో చేసే మిస్టేకే ఇది. చదువుకున్న వాళ్ళు ఇద్దరు సేమ్ ఈక్వల్గా చదువుతారు. ఒక్కరికి మాత్రమే జాబ్ వస్తుంది. సేమ్ సబ్జెక్టు, సేమ్ టైం పీరియడ్, సేమ్ నాలెడ్జ్ తోటి ఇద్దరు చదువుకున్న వ్యక్తులలో ఒకరికి మాత్రం ఎందుకు జాబ్ వస్తుందంటే, ఒకరు చాలా స్మార్ట్ గా ఆలోచించి ఆన్సర్ చేస్తారు, మరొక వ్యక్తి ఏదో ఒకటి పెట్టేసేస్తారు. అంత కష్టపడ్డ లాస్ట్ లో చివరిలో ఏదో ఒకటి పెట్టేస్తారు. అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు దీంట్లో తెలియనప్పుడు ఏం పెడతారు? ప్రధాన ఎన్నికల రాష్ట్రపతి అనే ఆప్షన్ ఉంది. రాష్ట్రపతి ఆప్షన్ ఉంది కాబట్టి రాష్ట్రపతి అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా? మీకు మాక్సిమం 80% అనేది తొలగింపులకు కానీ, నియామకాలకు సంబంధించి కానీ, రాష్ట్రపతి అనే ఆన్సర్ కానీ, గవర్నర్ సంబంధించి ఆప్షన్ కానీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పాలిటీలో. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎకనామిక్స్ సంబంధించి ట్రిక్ చూడండి. సబ్జెక్ట్ వైజ్గా చెప్తాను, మళ్ళీ ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తాను. ఓకేనా? డిఫరెంట్ టైప్స్. ఇందులో ఈ ఎకనామిక్స్ సంబంధించి ట్రిక్ ఎలాంటి క్వశ్చన్స్ అంటే, పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంపాక్ట్ రూల్ ట్రిక్ సంబంధించి ఏంటి? ఎకనామీ ప్రశ్నల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, ఆర్థిక నిర్ణయాల ఫలితాల గురించి కానీ అడిగినప్పుడు ఆప్షన్లు అనేవి అనుకూలంగా ఉంటాయి, ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలంగా అంటే సానుకూల ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. అంటే పాజిటివిటీ. ఓకేనా? ప్రభుత్వ పథకాల గురించి అడుగుతాడు, లేదంటే ఎకనామిక్స్ సంబంధించి ఆర్థిక నిర్ణయాల ఫలితాల గురించి అడుగుతాడు. వాటికి సంబంధించి అలాంటి క్వశ్చన్స్ మాత్రం ఎగ్జామ్లో పడ్డప్పుడు అనుకూలమైన ఆన్సర్స్ మాత్రమే, సమాధానాలు కరెక్ట్ అవుతాయి. అదేవిధంగా అనుకూలమైన ఆన్సర్స్ ఉంటూ ఇంకా మళ్ళీ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి?
అభివృద్ధి వైపు ఎకనామిక్ సంబంధించి డెవలప్మెంట్ వైపు ఆప్షన్స్ ఉంటే, అంటే ప్రభుత్వం వాటికి సంబంధించి ఏదైనా పథకాలకు సంబంధించి డెవలప్మెంట్ దిశగా మనకు ఆప్షన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు అలాంటి ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయి చూడండి. లేదా అభివృద్ధి వైపు డెవలప్మెంట్ వైపు ఉంటే ఆ ఆప్షన్స్ అనేవి సరైనవి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎందుకు అంటే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పథకాల వారు ప్రారంభించిన పథకాలకు సంబంధించి ఎప్పుడు నెగిటివ్గా మాత్రం చూపరు, పాజిటివ్గానే చూపిస్తారు ఆప్షన్స్లలో. రూలింగ్ పార్టీ ఉంటుంది. రూలింగ్ పార్టీకి సంబంధించి ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ పడ్డప్పుడు అలాంటప్పుడు ప్రశ్నాపత్రం తయారు చేసి అతను నెగిటివ్గా ఇవ్వడానికి మాత్రం చూడడు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన పథకాలు, రూలింగ్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి ఎగ్జామినర్ ఎప్పుడైనా కానీ నెగిటివ్గా మాత్రం ఆప్షన్స్ క్రియేట్ చేయలేడు ఎక్కువ శాతం. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డిజిటల్ ఇండియా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని ఉంది. దీంట్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం, ఇది టూ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, అంటే మరీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎప్పుడు పూర్తిగా అనే పదాలు కానీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే అది ఆన్సర్ అనేది ఎప్పుడు కాదు. ఓకేనా? ఇది కాదు. ఓకేనా? టూ ఎక్స్ట్రీమ్, ఎందుకంటే పూర్తిగానే పదం వచ్చింది, కొన్ని కీవర్డ్స్ తీసుకోవాలి మనం, పూర్తిగా ఏది కాదు. ఓకేనా? నెక్స్ట్, విదేశీ కంపెనీలను మాత్రమే అని ఉంటుంది. ఓన్లీ పూర్తిగా, కంప్లీట్, ఓన్లీ, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఓకేనా? మాత్రమే లాభం చేకూర్చడం అట. ఏంటి? విదేశీ కంపెనీలను మాత్రమే లాభం చేకూర్చడం, మాత్రమే పదాలు ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అలాంటివి ఎప్పుడైనా నెగిటివ్ వర్డ్స్, అవి ఆప్షన్ అనేది ఎప్పుడు కరెక్ట్ కావు. ఓకేనా? నెగిటివ్ ఇది కూడా. నెక్స్ట్, డిజిటల్ అక్షరాస్యతను పెంచి సేవలను సులభతరం చేయడం, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మీకు చూస్తేనే అర్థమవుతుంది, ఆప్షన్స్ చదవండి, పాజిటివ్ ఏది నెగిటివ్ ఏదని గుర్తుపట్టలేరా? పూర్తిగా అంటే కంప్లీట్గా ఏదైనా చేయగలుగుతామా? కంప్లీట్గా చేయలేము. ఈ వర్డ్తో మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. విదేశీ కంపెనీలు మాత్రమే అన్నారు, మాత్రమే, ఈ కీవర్డ్ కూడా మనకు మాత్రమే, ఓన్లీ అని ఉన్న పదాలు కూడా ఎక్కువ శాతం కరెక్ట్ కావు. ఓకేనా? డిజిటల్ అక్షరాస్యతను పెంచి సేవలను సులభతరం చేయడం, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ రియలిస్టిక్ స్టేట్మెంట్. ఓకేనా? రియలిస్టిక్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, డి ఆప్షన్, ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించడం, నెగిటివ్ స్టేట్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తారా? గవర్నమెంట్ సంబంధించి పథకం గురించి అడిగినప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ మ్యాక్సిమం ఉండవు. ఓకేనా? ఇప్పుడు వీటిలలో ఇవి మూడు, ఏ, బి అండ్ డి మాత్రం నెగిటివ్ స్టేట్మెంట్స్. ఒక రియలిస్టిక్గా ఉండే ఆప్షన్ ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్ సి ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఓకేనా? అర్థమైంది కదా? ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఎగ్జామ్ తీసుకుని ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించినవి కానీ అభివృద్ధి దిశగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రవేశపెట్టినవి, అలాంటి క్వశ్చన్స్ ఉంటే చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేసి చూడండి. నెక్స్ట్ ట్రిక్ చూడండి, మ్యాచింగ్ క్వశ్చన్స్. జతపరచడం సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? మీకు 2 రకాల ట్రిక్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ అనేది, జతపరచడం క్వశ్చన్స్ అనేవి ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా ఈ జతపరచడం సంబంధించి క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే తయారు కాదు. కొన్ని ఎగ్జామ్స్ లో చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఈ జతపరచడం సంబంధించి 10 నుంచి 20 మార్కుల వరకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇవి చూడడానికి మాత్రమే క్వశ్చన్ అనేది పెద్దగా ఉంటుంది. అన్నిటికంటే సింపుల్ గా చేసేవి జతపరచడం క్వశ్చన్స్. ఇప్పుడు అవి ఎలా చేయాలో చెప్తాను. మీకు దాని గురించి అవగాహన లేకపోయినా, ఈ క్వశ్చన్ సంబంధించి జతపరచడం సంబంధించి అవగాహన లేకపోయినా ఈ ట్రిక్ పాటిస్తే మీకు 80% అనేది కరెక్ట్ అవుతుంది సమాధానం అనేది. ఎలానో చూడండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు ఒకటి, జతపరచండి అని, విటమిన్ సంబంధించి అడిగాడు. ఇక్కడ విటమిన్ సి, ఏ, కేడికి సంబంధించి జతపరచండి అని అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధించి మనకు ఎలాంటి అవగాహన లేదు. అలాంటప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చూడండి. ఎప్పుడైనా ఫస్ట్ ఏబిసిడి ఆప్షన్స్లలో కామన్ గా రిపీట్ అయ్యే ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఏదైతే మనకి రిపీట్ అవుతుంది ఆప్షన్, డబల్ టైం రిపీట్ అవుతుందో చూడండి. డబల్ కానీ త్రిబుల్ కానీ రిపీట్ అయ్యేది. ఫస్ట్ 1 అనేది 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ బి ఆప్షన్లో 1 ఆప్షన్ 1 ఉంది. థర్డ్ సి ఆప్షన్లో 1 అనేది 3 ఉంది. ఫోర్త్ 1 అనేది 2 ఉంది. ఇక్కడ డబల్ టైం రిపీట్ అయ్యేది 2. ఓకేనా? ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఉంది. మిగతా 2 అనేది 2, 3 అనేది బీసీ అనేది మనకి ఎలిమినేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎలిమినేషన్ చేసుకొని కంపారిజన్ చేసుకోవాలి. ఓకేనా? ఎలిమినేషన్ చేసిన దాంట్లో నుంచి కంపారిజన్ కూడా చేసుకోవాలి. అది ఎలా అని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ వీటన్నిటిలోనే ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీటిలోనే కంపేర్ చేసుకోండి. సెకండ్ 2 ఆప్షన్ అనేది ఇక్కడ 3 ఉంది, దీంట్లో 1 ఉంది. మరి ఈ రెండిట్లలో మిగతా ఎలిమినేషన్ చేసిన దాంట్లో కంపారిజన్ చేసుకుంటే ఆ ఆప్షన్ ఉందా చూసుకోండి. 3 అన్న 1 అన్న ఉండాలి. ఇక్కడ 2 ఆప్షన్లో 2, 4 ఉంది. సో ఇవి రెండూ లేవు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా థర్డ్ ఆప్షన్ పోవాలి. రెండిట్లలో థర్డ్ ఆప్షన్ చూసుకోండి. 3లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకేనా? చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ సిలో చూడండి, 3లో 1 ఉంది,
నెక్స్ట్ ఇక్కడ కూడా 3లో 1 ఉంది, మరి ఇక్కడ 3లో 4 ఉంది. మరి 4 అనేది ఎక్కడ రిపీట్ అయిందా నెక్స్ట్ 3 ఆప్షన్స్లో? లేదు కదా. సో మెజారిటీగా ఏది ఉంది ఇక్కడ? ప్రస్తుతానికి ఏ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4th ఆప్షన్ కూడా చూసుకోండి. ఈ 4లో ఇక్కడ 4 ఉంది, నెక్స్ట్ 4లో ఇక్కడ 3 ఉంది. ఈ 4 3లలో రిమైనింగ్ మనకు ఎలిమినేషన్ చేసిన దానిలో ఏది రిపీట్ అవుతుంది చూడండి. ఈ బిలో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 అనేది రిపీట్ కావట్లేదు కదా. 4 ఇక్కడ రిపీట్ అయింది, నెక్స్ట్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. సో ఇక్కడ డబల్ టైం మనకు రిపీట్ అయ్యే ఆప్షన్స్, రిపీటెడ్గా రిపీట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి? ఏకి సంబంధించి ఉన్నాయి. సో ఏ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇక్కడ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. అర్థమైందా? కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఎలిమినేషన్ చేయాలి. ఏదైనా 2 ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయి. ఆ సెలెక్టెడ్ ఆప్షన్స్ నుంచి ఆ ఎలిమినేషన్ చేసిన ఆప్షన్స్ని కంపేర్ చేసుకోవాలి. ఏదైతే ఎక్కువ రిపీట్ అవుతుందో చూసుకోవాలి, 2 కంపేర్ చేసుకుంటూ. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చేసాం. ఇక్కడ వరకు మనం చేసిన తర్వాత ఇవి 2 ఎలిమినేషన్ అయిపోయాయి. ఇంకొకటి మనకు తెలిసిన వాడు పర్ఫెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇవి రెండిట్లలోనే సమాధానం అవుతుందని తెలుసు. ఇవి 2 ఎలిమినేషన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏదైనా ఒక్కటి చూసుకోండి. ఇవి 4 కనీసం ఏదైనా ఒక్కటని మీకు అవగాహన ఉంటుంది కదా. కన్ఫామ్గా మనకు 100% సమాధానం చేయాలంటే ఏదైనా ఒక్క దాని గురించి మనకు అవగాహన ఉన్నా చాలు. ఇక్కడ బి ఆప్షన్లో చూడండి 3 2 4 1 ఏదన్నా ఒకటి సెకండ్ ఆప్షన్ అనేది మనకు తెలిసేయాలి. విటమిన్ ఏ అనేది రేచికడికి సంబంధించింది, ఏకి సంబంధించి. 2 అనేది ఏ అనేది 3. సో 2 ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఏకి సంబంధించి 3 కాబట్టి 2లో 3 ఎక్కడ ఉంది చూడండి, 3 ఉంది. మిగతా ఎక్కడ కూడా మనకు రిపీటెడ్ ఆప్షన్ కావట్లేదు కాబట్టి ఏదన్నా ఒక్కటి తెలిసినా కూడా సమాధానం అనేది చేయొచ్చు. ఇలా కూడా మన సమాధానాలు అనేది ఈజీగా చేయొచ్చు. జతపరిచయంకి సంబంధించి చాలా ఈజీగా చేయొచ్చు ఎగ్జామ్లో. అన్నిటికంటే ఈజీగా చేసే జతపరిచయంకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ చూడండి. నెక్స్ట్ మనకు అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ వస్తే ప్రవచనము మరియు కారణం సంబంధించి పైన అసర్షన్ ప్రవచనం ఇస్తాడు, కింద దానికి సంబంధించి కారణం రీజన్ అనేది ఇస్తాడు. ఆ రీజన్ అనేది దీనికి మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కాదా, ఏ మాత్రమే సరైనదా, దీంట్లో ఆర్ మాత్రమే రీజన్ మాత్రమే వ్యాలిడా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కింద ఆప్షన్స్ అనేవి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ ట్రిక్ వచ్చేసి బికాజ్ అనే ట్రిక్. బికాజ్ టెస్ట్ అనేది అంటే ఎందుకు, అసలు ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్ ముందడ పెట్టుకోవాలి. అసర్షన్ ఇస్తాడు కదా, ఫస్ట్ అసర్షన్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ సంబంధించి చదివిన తర్వాత రీజన్ చదివే ముందు అసలు ఎందుకు, ఈ అసర్షన్ అనేది ఎందుకు అని పెట్టుకొని చదువుకోండి ఒకసారి. ముందర రీజన్ ముందర ఎందుకు అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అని పెట్టి చదవండి. మీకు రియలిస్టిక్గా ఉంటే ఒకవేళ సాటిస్ఫై అయితే ఆ ఆప్షన్కి, అప్పుడు ఆర్ అనేది రీజన్ అనేది అసర్షన్కి వ్యాలిడ్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. లేదు అంటే అసర్షన్కి రీజన్కి సంబంధం లేని ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. మొదటి వాక్యం అసర్షన్ సంబంధించి చివరగా ఎందుకంటే బికాస్ అని మనము మనసులో అనుకొని రెండో వాక్యం అనేది చదవండి. అప్పుడు ఆ వాక్యం అనేది మీకు రీజనబుల్గా అర్థవంతంగా అనిపించినప్పుడు ఆ సమాధానం అనేది రీజన్ అనేది అసర్షన్కి సరైన వివరణ అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ అసర్షన్లో ఏమంటున్నాడు, హిమాలయ నదులు అనేది జీవనదులు. ఇది ఒక అసర్షన్. ఓకేనా. ఎందుకు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయని అన్నాడు అసర్షన్లో. దీనికి రీజన్ అనేది ఇచ్చాడు. రీజన్ మరి రీజన్ వ్యాలిడా కాదా అనేది ముందు మనం ఎందుకంటే అని చదువుకోవాలి పెట్టుకొని. ముందు దీని ముందు రీజన్ ముందు ఇది చదువుకుంటూ కంటిన్యూషన్లో ఇది యాడ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్ ఎందుకంటే అని యాడ్ చేసుకుని అప్పుడు రీజన్ చదువుకోండి. రీజన్ అనేది అప్పుడు వ్యాలిడ్ అనిపిస్తే పాజిటివ్ స్టేట్మెంట్, లేదంటే నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఓకేనా. ఎందుకంటే వీటికి వర్షంతో పాటు మంచు కరగడం ద్వారా కూడా నీరు అనేది లభిస్తుంది. అందుకే ఈ హిమాలయ నదులు అనేది జీవనదులు, ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఇప్పుడు రీజన్ అనేది వ్యాలిడ్ అయింది కదా. హిమాలయ నదులు అనేది జీవనదులు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీటికి వర్షంతో పాటు మంచు కరగడం ద్వారా నీరు అనేది ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. నీరు అనేది ఎప్పుడు దాని ద్వారా లభిస్తూనే ఉంటుంది కాబట్టి ఇవి జీవనదులు, ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటాయి. రీజన్ అనేది వ్యాలిడ్ అయింది కదా. ఇలా మనం ఎందుకంటే అని జోడించుకుంటే ఇవి 2 అనేది లింక్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా. దాని ప్రకారం మనము చూసుకుంటే ఈ లాజిక్ ప్రకారం ఏ మరియు ఆర్ 2 సరైనవే, మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ అనే క్వశ్చన్స్కి ఈ అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ట్రిక్ అనేది మీకు చాలా సూటబుల్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 5th ట్రిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎక్కువగా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగు. అప్లికేషన్ బేస్డ్ దీనికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద స్టేట్మెంట్స్ ఇస్తాడు మనకి ఏబిసిడి అనేది, లాస్ట్లో పైవన్నీ సరైనవే అని ఇస్తాడు. అప్పుడు ఎక్కువ శాతము ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్గా ఏఐ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, లేదా నానో టెక్నాలజీ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ లేటెస్ట్ సంబంధించి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేసుకుంటే ప్రస్తుతం ఈ టెక్నాలజీస్ తోటి సాధ్యం కాదంటూ ఏదైనా ఉందా అంటే టెక్నాలజీ పరంగా క్వశ్చన్స్ ఇస్తాడు కదా. ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు
ఇది వీటితో సాధ్యం కాదనే ఆప్షన్స్ ఏదైనా ఇస్తాడా? ఎక్కువ ఎగ్జామినర్ పేపర్ తయారు చేసేస్తాను వీటితోటి ఇది సాధ్యం కాదు అని ఇవ్వడానికి ఎక్కువ శాతం చూడాడు. ఓకేనా? ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్షన్స్ ఉంటే పైవన్నీ సరైనవే, ఆల్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ అనేది ఎక్కువగా మీకు ఆన్సర్ సమాధానం అనేది తెలియనప్పుడు ఆ ఆప్షన్ అనేది ఎక్కువ చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి సాధారణంగా ఆల్ ఆఫ్ ది ఎబో పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ మాత్రమే ఎక్కువ శాతం కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆ టెక్నాలజీతో ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉపయోగించిన సినిమాలే తీస్తున్నారు. ఓకేనా? మూవీస్ కూడా నిర్మిస్తున్నారు ఏ టెక్నాలజీతో. ఓకేనా? కాబట్టి ఎగ్జామినర్ అనేది ఇది సాధ్యం కాదు అని చెప్పడానికి ఎక్కువగా ఆప్షన్స్ అనేది పెట్టే అవకాశం ఉండదు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్, డ్రోన్ టెక్నాలజీని ఈ క్రింది వాటిలో దేనికి ఉపయోగిస్తారు? పంటల పిచికారీకి, గూఢచార్యానికి, మందుల డెలివరీకి, వన్యప్రాణుల లెక్కల సేకరణకు. ఓకేనా? డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ఉపయోగించి ఇవన్నీ చేయొచ్చు కదా. ఇప్పుడు డ్రోన్ ఉపయోగించి పంటల పిచికారీ కూడా పంటలకు కూడా పిచికారీ చేస్తున్నారు డ్రోన్స్ ఉపయోగించి. ఓకేనా? నెక్స్ట్ గూఢచార్యానికి డ్రోన్ సంబంధించి మనకు డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఓకేనా? ఆపరేషన్ చేయడం జరుగుతుంది సీక్రెట్ గా ఆపరేషన్ గూఢచార్యం సంబంధించి. నెక్స్ట్ మందుల డెలివరీ కూడా చేస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో డ్రోన్స్ పంపించి మెడిసిన్స్ కూడా డెలివరీ చేయొచ్చు డ్రోన్స్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ వన్యప్రాణుల లెక్కల సేకరణ కూడా ఉపయోగపడుతుంది. డ్రోన్స్ ఉపయోగించి టెక్నాలజీ కాబట్టి వీటిని ఉపయోగించి చేయకుండా ఉండేటివి ఏమైనా ఉన్నాయా? ఉండవు కదా. ఈ టెక్నాలజీ సంబంధించి ఆప్షన్స్ అనేవి అన్ని కరెక్ట్, పైవన్నీ సరైనవి. ఇక్కడ 1 and 2 ఆప్షన్స్ చూడండి. 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, నన్ను 1, 2, 3 and 4, 1, 2, 3 and 4 టెక్నాలజీ ఉపయోగించి పాజిటివ్ గానే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ 1, 2, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆల్ ఆఫ్ ది అబవ్ ఆన్సర్ అనేది సరైన సమాధానం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సమాధానం తెలియనప్పుడు మీకు ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టండి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. నెక్స్ట్ ట్రిక్ వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మన యాప్లో టోటల్గా 350 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి అన్ని టాపిక్లు అనేది 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి టాపిక్ ఈజీగా అర్థే విధంగా, ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థే విధంగా, ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయబడి ఉన్నాయండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి ఎలాంటి ఎగ్జామ్స్కైనా మన యాప్లో ఉన్న కోర్సెస్ అన్ని మీకు 100% యూస్ఫుల్గా ఉంటాయి. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎలాంటి ప్రశ్నలు, పంటలకు సంబంధించి కానీ, వృక్ష సంపదకు సంబంధించి కానీ, వాతావరణం క్లైమేట్ సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇలాంటి ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రిక్ వచ్చేసి జియోగ్రఫికల్, లాజిక్ అండ్ క్లైమేట్ సంబంధించి ట్రిక్. ఇక్కడ ఈ క్రింది వాటిలో నీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండే పంట ఏది అని అంటున్నాడు. నీటి పారుదల తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇక్కడ మనం ఊహించుకోవాలి. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ సమాధానం చేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు, నీటి పారుదలకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆప్షన్స్ అనేవి వాటికి సంబంధించి సూటబులా కాదా అనేది చూసుకోండి. ఇప్పుడు వరి, చెరకు, అరటి అనే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. వరి ఉంది, చెరకు ఉంది, అరటి అనే బనానా సంబంధించి, అరటి అనే పంటకు సంబంధించి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి నీటి పారుదల తక్కువ ఉంటే ఆ పంటలు అనేది పండుతాయా? వరికి నీరు ఎక్కువనే కావాలి. లాజికల్గా మీరు ఆలోచించండి, లాజిక్ అంతే. వరికి నీరు ఎక్కువ కావాలి, చెరకుకు నీరు ఎక్కువనే కావాలి. ఇవన్నీ మీరు రెగ్యులర్గా చూసేవేగా పంటలు. చెరుకు పంటకి నీరు ఎక్కువనే కావాలి. నెక్స్ట్ అరటికి కూడా నీరు ఎక్కువనే కావాలి. నెక్స్ట్ ఇక్కడ లాజికల్గా చూస్తే మిల్లెట్స్, రాగులకు సంబంధించి పప్పు ధాన్యాలు కానీ, చిరు ధాన్యాలు, మిల్లెట్స్ సంబంధించి ఇవి మెట్ట ప్రాంతాల్లో, డ్రై ల్యాండ్స్లో పండే పంటలు. చిరుధాన్యాలు కానీ, రాగులు, సజ్జలు, మళ్ళీ పప్పు ధాన్యాలకు సంబంధించి మెట్ట ప్రాంతాల్లో పండుతాయి. ఓకేనా? వీటికి సంబంధించి నీరు అనేది ఎక్కువ అవసరం ఉంటుందా? డ్రై ల్యాండ్స్కి నీరు లేకుండా ఈ పంటలు అనేది పండుతాయి. కాబట్టి లాజికల్గా ఆలోచిస్తే నీటి పారుదల తక్కువగా ఉండేవి ఏంటి అంటే ఆప్షన్ అనేది రాగులు. ఓకేనా? ఊహించుకోవాలి. జస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ అనేవి నిత్య జీవితంలో జరిగేటివి ఊహించుకొని సమాధానాలు అనేది పెడితే ఈజీగా మనం సమాధానాన్ని పెట్టారు. తొందరపడి ఎప్పుడైనా సమాధానం పెట్టారు. ఓకేనా? ఇది జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ ఏది కాదు, 7th ట్రిక్, ఏది కాదు, నన్ ఆఫ్ ది ఎబో అని ఆప్షన్స్లో ఉంటే మ్యాక్సిమం అది రాంగ్ ఆప్షనే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినరు ఎంతో కష్టపడి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. చాలా బుక్స్ తీస్తాడు క్వశ్చన్ ప్రిపేర్ చేయడానికి. క్వశ్చన్ అనేది కఠినంగా ఉండడానికి ఎన్నో బుక్స్ రెఫర్ చేసి క్వశ్చన్ తయారు చేస్తాడు. దానికి సంబంధిత సూటబుల్ ఆప్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తాడు. 3 ఆప్షన్స్ ప్రిపేర్ చేసి నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ పెట్టినప్పుడు
అంత కష్టపడి క్వశ్చన్ తయారు చేసినప్పుడు ఎక్కువ శాతం అనేది నన్ ఆఫ్ ది ఎబోవ్కి ఆప్షన్ అనేది ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఫ్రేమ్ చేయడు. ఓకేనా, అలాంటి ఆప్షన్ అనేది ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఓకేనా, మాక్సిమం మీకు నన్ ఆఫ్ ది ఎబోవ్ ఆప్షన్ కనిపించినప్పుడు, మీకు దానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు క్వశ్చన్ సంబంధించి చూడండి, సాధారణంగా నన్ ఆఫ్ ది ఎబోవ్ ఆప్షన్ అనేది తప్పు ఆప్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. ఓకేనా, ఎగ్జామినర్ ఏదో ఒక కాన్సెప్ట్ టెస్ట్ చేయాలనుకుంటాడు కాబట్టి ఏది కాదు అని చెప్పడానికి మాత్రం అస్సలు ఇష్టపడాడు. ఓకేనా, ఎన్నో బుక్స్ చదివి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాడు కాబట్టి దానికి ఆప్షన్స్ 2-3 కఠినంగా ఇస్తాడు, ఒకటి నన్ ఆఫ్ ది ఎబోవ్ ఇస్తాడు. అలాంటప్పుడు ఆ కఠినమైన ఆప్షన్స్లలోనే సమాధానం అనేది ఉంటుంది. ఓకేనా, నన్ ఆఫ్ ది ఆప్షన్ అనేది ఎప్పుడు కరెక్ట్ ఉండదు మాక్సిమం. అయితే కొన్ని సందర్భాల్లో ఎలాంటి సబ్జెక్ట్స్లో, మ్యాథ్స్ సంబంధించి, కానీ మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్లో ఖచ్చితమైన ఆన్సర్ రానప్పుడు ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది నన్ ఆఫ్ ది ఎబోవ్. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కావాలని టైం అనేది ఎక్కువ తీసుకోవడానికి ఆప్షన్ అనేది మనకు ఇవ్వకుండా నన్ ఆఫ్ ది ఎబోవ్ ఆప్షన్ ఇస్తాడు మ్యాథ్స్లో. అరే ఎంత చేసినా సమాధానం రావట్లేదేంటి అని స్టూడెంట్ అనేది ఆలోచింపజేసేలా నన్ ఆఫ్ ది ఎబోవ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది మ్యాథ్స్ సంబంధించి. కొన్ని అవకాశాలు అనేది మ్యాథ్స్లో ఉంటుంది. ఓకే, కానీ జీకే హిస్టరీలలో అయితే, జీకే మరియు హిస్టరీలలో మాత్రం చాలా వరకు ఇది తప్పు ఆప్షన్ ఉంటుంది. నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ ఉంటే రాంగ్ ఆన్సరే ఉంటుంది. అలాంటి ఆప్షన్ ఉంటే ఎక్కువ శాతం చూజ్ చేసుకోకండి. మ్యాక్సిమం మీకు తెలియనప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ అయితే పెట్టకండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, 8th ట్రిక్, ఎక్స్ట్రీమ్ వర్డ్ ట్రిక్. చాలా వరకు ఎగ్జామ్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లలో కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్స్లో కానీ, ఇలాంటి ఎగ్జామ్స్లలో ఈ టైప్ క్వశ్చన్స్ అనేవి మీకు 10 వరకు పడతాయి. 10 నుంచి 15 వరకు క్వశ్చన్స్ పడతాయి ఈ ఒక్క ట్రిక్ నుంచే. ఇలాంటి వర్డ్స్ను ఉపయోగిస్తూ ఒక 10-15 క్వశ్చన్స్ అనేవి తెలియకుండా చేయొచ్చు సమాధానాలు అనేవి. ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇస్తాడు ఎక్కువ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, యూపీఎస్సీ సివిల్స్ టైప్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతాడు. గ్రూప్ 1లో, గ్రూప్ 2లో అడుగుతాడు స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు, దానికి సంబంధిత ఆప్షన్స్ అనేవి కింద ఇస్తాడు మనకు, దాంట్లో ఏది కరెక్ట్ అని అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్లలో ఇలా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొన్ని పదాలు అనేది ఆప్షన్స్లో ఎలా ఉంటాయంటే చూడండి, ఇందులో మీకు 2 రకాల ట్రిక్స్ చెప్తాను. పాజిటివ్ వర్డ్స్ అండ్ నెగిటివ్ వర్డ్స్, ఎక్స్ట్రీమ్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్, ఇవి 2 చెప్తాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఈ వర్డ్స్ తోటి కూడా మనం సమాధానం చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిక్ 1 వచ్చేసి నెగిటివ్ సంబంధించి, ఎక్స్ట్రీమ్ వర్డ్స్ సంబంధించి. ఆల్వేస్, ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో క్వశ్చన్ సంబంధించి చెప్పాను, మాత్రమే, ఓన్లీ అని చెప్పాను కదా, పూర్తిగా ఉంది, కంప్లీట్లీ అని ఉంది. అలాంటి క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. ఆల్వేస్, ఎల్లప్పుడు, నెవర్, ఎప్పుడూ కాదు, ఈ పదాలు, ఆల్, అందరూ, అన్ని, ఓకేనా, కంప్లీట్, ఆల్, ఓకేనా, ఓన్లీ, కేవలం, ఇది మాత్రమే అనే క్వశ్చన్ కానీ, కంప్లీట్లీ, ఇంతకుముందు చెప్పాను కదా, కంప్లీట్లీ, ఆల్, ఇలాంటి పదాలు ఉన్నప్పుడు ఆప్షన్స్ అనేవి 90% అవి ఆప్షన్ అనేది తప్పే ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటారు వీటిని. కేవలం, ఇది మాత్రమే. నెక్స్ట్ నెవర్, ఇది ఎప్పుడూ కాదు. నెక్స్ట్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఇదే అవుతుంది. ఆల్, ఇవి అన్నీ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్, ఈ వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్ ఉన్న ఆప్షన్ స్టేట్మెంట్ సంబంధించి, స్టేట్మెంట్ క్వశ్చన్స్లలో ఇవి ఉంటే మీరు ఎక్కువ శాతం వీటిని రాంగ్ ఆప్షన్స్గానే పరిగణించండి క్వశ్చన్స్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు. నెక్స్ట్, పాజిటివ్ సంబంధించి చూడండి. ట్రిక్ వచ్చేసి సమ్ అని ఉంటుంది, కొన్ని ఆప్షన్స్లలో సమ్ ఉంటుంది, కొన్ని అని ఉంటుంది, లేకపోతే మేబీ, ఇది కావచ్చేమో, కావచ్చు. ఓకేనా, పాజిటివ్ థింగ్. ఓకేనా, సమ్, ఓకే, సమ్, కొన్ని ఉంటాయి. మేబీ, ఇది కావచ్చు, అలాంటి క్వశ్చన్స్. జనరల్లీ, సాధారణంగా అనే పదం ఉంటుంది, సాధారణంగా అనే పదం కానీ, ఈ పాజిటివ్ వర్డ్స్ ఉంటే ఈ ఆప్షన్లు అనేది కరెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓన్లీ, ఇవి మాత్రమే, నెవర్, ఆల్వేస్, ఆల్, కంప్లీట్లీ, ఇవి పదాలు ఎక్స్ట్రీమ్ వర్డ్స్, వీటికి సంబంధించి నెగిటివ్ వర్డ్స్ కాబట్టి వీటికి సంబంధించి ఆప్షన్స్ వస్తే రాంగ్ స్టేట్మెంట్స్. సమ్, కొన్ని, మేబీ, ఇది కావచ్చేమో అని ఇలాంటి ఆప్షన్స్ ఉంటే పాజిటివ్ వర్డ్స్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్, భారతదేశంలో వర్షపాతం, రెయిన్ఫాల్ సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని ఒక స్టేట్మెంట్ ఉంది. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి ఈ వర్డ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి ఆప్షన్స్లో. భారతదేశం మొత్తం ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఓకేనా, ఒకే రకమైన వర్షపాతం పొందుతుంది. ఎల్లప్పుడూ అంటున్నాడు, ఆల్వేస్, ఎప్పటికీ ఒకే రకమైన వర్షపాతం ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడ జాగ్రత్త చూడండి, కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, భారతదేశంలో వర్షపాతం కేవలం ఓన్లీ ఋతుపవనాల వల్ల మాత్రమే వస్తుంది. కేవలం ఋతుపవనాల వల్ల మాత్రమే వస్తుందా వర్షపాతం అనేది? కేవలం అనే పదం, ఓకేనా, ఓన్లీ అనే పదం ఎక్స్ట్రీమ్ వర్డ్. ఓకేనా, రాంగ్. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్, కొన్ని, సమ్, ఓకేనా, కొన్ని ప్రాంతాల్లో
పశ్చిమ అవాంతరాలు అంటే వెస్టర్న్ అవాంతరాలు అంటే డిస్టర్బెన్సెస్, ఓకేనా. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వర్షం పడుతుంది కొన్ని ప్రాంతాల్లో అని అన్నాడు. కొన్ని ప్రాంతాల్లో అన్నాడు కాబట్టి అన్ని ప్రాంతాల్లో అల్లే కదా, అన్ని ఆల్ అంటే కదా, కొన్ని ప్రాంతాలు అంటున్నాడు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్లో అసలు ఎప్పుడు వర్షం పడదంట, నెవర్. ఎప్పుడు వర్షం పడదు, నెవర్. ప్యూర్లీ ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, ఓకేనా. ఇది రాంగ్. ఇలా మనం ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటే సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ వర్డ్స్ ఉండాలి, ఓకేనా. పాజిటివ్ వర్డ్స్ సమ్ కానీ మేబీ కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి ఆప్షన్స్ ఉంటే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ సంబంధించి మనం లాజిక్ చూడండి. ఏ ఆప్షన్ సంబంధించి ఆల్వేస్ అనే పదం వాడారు. ఆల్వేస్ అనే పదం ఉంది, ఇది రాంగ్. ఎందుకంటే అన్ని చోట్లలో ఒకేలా ఉంటుందా? ఇక నేను ఏం చెప్పాను, ఒకే రకమైన వర్షపాతం అని ఎప్పుడు ఉండదు. అన్ని చోట్లలో ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. సో ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ బిలో ఓన్లీ అనే పదం వాడాడు. బి ఆప్షన్లో కేవలం ఓన్లీ ఋతుపవనాల వల్ల మాత్రమే వస్తుంది అంటున్నాడు. ఎందుకు తుఫాన్ల వల్ల రాదా? తుఫాన్ల వల్ల కూడా వస్తుంది కదా వర్షం అనేది, తుఫాన్ల వల్ల కూడా సంభవిస్తుంది. సో బి ఆప్షన్ అనేది రాంగ్ వర్షపదం సంబంధించి. నెక్స్ట్ ఆప్షన్ డిలో నెవర్ అనే పదం వాడారు. నెవర్, అసలు రాజస్థాన్లో ఎప్పుడు వర్షం పడదు అంటున్నారు. అప్పుడప్పుడు పడుతుంది కదా వర్షం, ఎప్పుడు పడదా? ఇప్పటివరకు ఎప్పుడు పడలేదా వర్షం? అలాంటివి ఉంటాయి. నెవర్ అనే పదాలు వాడినప్పుడు ఇది కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్ సిలో సమ్ అనే పదం వాడాడు. సమ్ అని ఉంది కాబట్టి ఇది మితంగా వాస్తవానికి దగ్గరగా ఉన్న ఆప్షన్. సమ్ అనేది కొన్ని అనే పదాలు మాత్రం కొన్నిసార్లు, ఓకేనా. మేబీ ఇది కావచ్చు అనే పదాలు ఉంటే ఇవి పాజిటివ్ వర్డ్స్ కాబట్టి ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ ఎక్స్ట్రీమ్ వర్డ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ తీసుకోండి. గ్రూప్ 2లో పేపర్ ప్రతి ఒక్క పేపర్ 4 పేపర్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పేపర్లో 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు తీసి ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ పేపర్స్ తీసి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ వాటికి సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు క్వశ్చన్ అనేది వచ్చిన క్వశ్చన్స్ ఎప్పుడైనా స్టార్టింగ్లో చేయాలి. ఎలాంటి అవగాహన లేనప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించి ఈ వర్డ్స్ ఉపయోగించి మీరు సమాధానం చేస్తే 60 to 70% అనేది సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ట్రిక్ చూడండి. ఒకేలా ఉండే ఆప్షన్స్, సిమిలర్ ఆప్షన్ టైప్ ట్రిక్. సాధారణంగా ఏ ప్రశ్నపత్రమైనా కానీ ఎగ్జామినర్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, సిమిలర్గా ఉండే ఆప్షన్స్ ఇస్తాడు. ఒక 10 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10-20 క్వశ్చన్స్, 2 ఆప్షన్స్ ఉంటాయి, అవి కవలల్లా ఉంటాయి, ఓకేనా. సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి, ఇదా అదా అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటి ఆప్షన్స్లలోనే ఎక్కువగా సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ అనేది వాటిలలోనే ఉంటుంది. మిగతా ఆప్షన్స్ అనేది ఎలిమినేషన్ చేసుకోవాలి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? ఇందులో ఆప్షన్ 1 70, ఆప్షన్ 2 110, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 90. ఇప్పుడు ఈ క్వశ్చన్లో సిమిలర్గా ఒకే దగ్గర ఉండే ఆప్షన్లు ఏంటి? 1 and 3. ఇక్కడ 1లో 70 ఉంది, 3లో 72 ఉంది. 70, 72, ఓకేనా ప్రతినిధులు. మిగతా ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ 110 ఉంది, ఒకటి 90 ఉంది. వీటికి దగ్గరలో క్లోజ్గా లేవు కదా. క్లోజ్డ్ ఆప్షన్స్, సిమిలర్ ఆప్షన్స్ ఉన్న వాటి మధ్యలోనే సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది, ఓకేనా. 50% ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎలిమినేషన్ చేసుకోవచ్చు. మీకు సమాధానం అనేది తెలియనప్పుడు 50% ఈజీగా ఎలిమినేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ ట్రిక్ ఉపయోగించినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు 10 to 15 పడతాయి ఏ ఎగ్జామ్ తీసుకున్నా. నెక్స్ట్ లాస్ట్ 10th ట్రిక్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలియని ప్రశ్నలకు తెలియని సమాధానమే కరెక్ట్ అవుతుంది, తెలిసిన ప్రశ్నలకు తెలిసిన సమాధానం మాత్రమే కరెక్ట్ అవుతుంది. అంటే అర్థమైందా? ఇప్పుడు ఏంటి తెలియని ప్రశ్నలకు తెలియని సమాధానమే కరెక్ట్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ సంబంధించి మీకు వాటికి సంబంధించి అసలు ఎలాంటి అవగాహన లేదు. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దీనికి సంబంధించి అసలు ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్ సంబంధించి మీరు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదవలేదు, ఆ టాపిక్ అనేది మీరు చదవలేదు. ఇక్కడ ఆప్షన్ ABCD ఉంది, ABCD. దీంట్లో ఒక 2 ఆప్షన్ మాత్రం మీకు తెలిసిన ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడో ఏదో ఒక టాపిక్లో ఆ ఆప్షన్ అనేది ఫెమిలియర్గా మీరు చదివారు, ఓకేనా. మీకు చూడడంతో ఇది నేను ఎక్కడో చదవాను, ఈ ఆప్షన్ సంబంధించి నేను ఈ కాన్సెప్ట్ అనేది చదవానని అనిపిస్తుంది కదా. ఆ ఆప్షన్స్ తెలియనప్పుడు మాత్రం అవి క్యాన్సిల్ చేసుకోండి, మీరు అక్కడే ఎలిమినేషన్ చేసుకోండి. తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు తెలిసిన ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ అవుతాయి? మీకు క్వశ్చన్ సంబంధించి అసలు ఏం అవగాహనే లేదు, దాని గురించి ఏం తెలియనప్పుడు ఆప్షన్స్లలో తెలిసిన ఉన్నప్పుడు ఎలా సమాధానం కరెక్ట్ అవుతుంది? ఆ ఆప్షన్స్ అనేది ఎలిమినేషన్ చేసుకోండి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇంతే, ఓకేనా. అప్పుడు సేమ్ ఇదే విధంగా తెలిసిన ప్రశ్న ఉంది పైన, క్వశ్చన్ అనేది తెలుసు, మీకు క్వశ్చన్ అనేది తెలుసు, ఐడియా ఉంది, దానికి సంబంధించి క్వశ్చన్ అనేది మీకు చదివారు ఇంతకుముందు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది కొంచెం ఎంతో కొంత అవగాహన ఉంది. అప్పుడు ఆప్షన్స్లలో మీకు ABCD ఆప్షన్స్లలో ఏదైనా డిఫరెంట్ ఆప్షన్స్, తెలియని ఆప్షన్స్, అసలు మొత్తానికి ఆప్షన్ సంబంధించి అవగాహన లేని ఆప్షన్స్ ఉన్నాయనుకోండి,
అది మీరు క్యాన్సిల్ చేసుకోండి, ఎలిమినేషన్ చేసుకోండి. తెలియని ఆప్షన్స్ ఏమున్నా కూడా ఎలిమినేషన్ చేసుకొని తెలిసిన ఫెమిలియర్ ఆప్షన్స్ ఒక 2 ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్లోనే మీకు సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా? తెలియని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు తెలిసిన సమాధానాలు ఆప్షన్స్లో ఉంటే అవి ఎలిమినేషన్ చేసుకోండి. క్వశ్చన్ తెలియనప్పుడు. తెలిసిన క్వశ్చన్ ఉన్నప్పుడు, మీకు వాటి గురించి అవగాహన ఉన్నప్పుడు, తెలియని ఆప్షన్స్ ఏమైనా ఉంటే, వాటికి సంబంధించి ఎలాంటి అవగాహన లేని ఆప్షన్స్ ఉంటే అవి ఎలిమినేషన్ చేసుకోండి. అంతే. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఎగ్జామ్లో వస్తాయి. ఇవి టాప్ 10 MCQ ట్రిక్స్ అండి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. ఇంకా మీకు అన్ని రకాల ట్రిక్స్ అనేది చెప్తాను. MCQ ట్రిక్స్ అనేది మన యాప్లో MCQ ట్రిక్స్ సంబంధించి కోర్స్ కూడా ఉంది. ఓకేనా? MCQ ట్రిక్స్ సంబంధించి కోర్సు ఇప్పటి వరకు మీరు ఎక్కడ కూడా MCQ సంబంధించి ట్రిక్స్ అనేది ఎక్కడ చూసిండరు. దీనికి సంబంధించి సపరేట్ కోర్సే ఉంది. డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఈ కోర్స్ కూడా యాప్లో అవైలబుల్గా ఉందండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదే విధంగా దీంతో పాటు ఇంకా ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్సులో 350 పైగా ట్రిక్స్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి టాపిక్ సంబంధించి ఈజీగా అర్థం విధంగా సిలబస్ అనేది ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా మన యాప్లో ప్రతి ఒక్క కోర్స్ ఉందండి. డిఫరెంట్ ఎగ్జామ్స్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి అన్ని రకాల కోర్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని మన యాప్లో ఉన్న కోర్సెస్ చూడండి. నచ్చిన వారంటే కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.